నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఇంట్లో నమ్మకంగా పనిచేసినాడు, నమ్మకంగా దేవుడి మాట ప్రకారంగా ఆయన మరి అన్ని కూడా కడుతూ వచ్చినాడు, అన్ని కూడా మరి తయారు చేపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మకమైన వాళ్ళకి దేవుళ్ళు మెండుగా కలుగు. కాబట్టి మోషలాగా మనం కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని నమ్మకంగా చేయడం, దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా చేయడం, ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి వెళ్ళడం, ఆయన పరిచర్య కొరకు మనము ఆయన పరిచర్య కొరకు పనిచేయడం, ఆయన సేవ అభివృద్ధి కొరకు సహకారంగా ఉండడం, మందిర సేవ కొరకు సహకారంగా ఉండడం, మరి మందిర అభివృద్ధి కొరకు సహకారంగా ఉండడం, పరిచర్యలో సహకారంగా ఉండడం. ఆ రీతిగా ఏ కుటుంబం అయితే సహకారంగా ఉంటుందో పరిచర్య అభివృద్ధి కొరకు ఆత్మల భారం కలిగి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. యేసు ప్రభు కూడా మరి నమ్మకంగా మన కొరకు మరి ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా మనకు బదులుగా మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని మరి ఇంటిలో యేసు ప్రభు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఈ మాట హెబ్రీ పత్రికలో ఉంది, చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనము 5-6 వచనంలో, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. కాబట్టి యేసుప్రభు ఎట్లా ఉన్నాడు? కుమారుడై ఉండి కూడా నమ్మకంగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలా. మనం దేవునికి లోకంలో నమ్మకంగా ఉండాలా. నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మరి యేసుప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టినాడు, శరీరం పెట్టినాడు. దేని కొరకు పెట్టినాడు? ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని, నరకం నుంచి తప్పించబడాలని. మనకు అన్నీ ఉన్నాం. ఒకవేళ నరకంలో పడినాం అనుకోండి, ఏం ప్రయోజనం? యుగాయుగములు. అందుకని ధనవంతుడు దరిద్రుడు అది చూసినట్లయితే అక్కడ మరి ధనవంతుడి గురించి దేవుడు చెప్తూ వచ్చినాడు, నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ. ధనవంతుడు ఎట్లా జీవించినాడట? ఆయన ఇష్ట ప్రకారంగా జీవించినాడు. దరిద్రుడు దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించినాడు. కాబట్టి మనం కూడా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలా, దేవునికి నమ్మకంగా ఉండాలా. ప్రాముఖ్యంగా కుటుంబాలు దీవించబడాలంటే మరి సేవకునికి సహకారంగా ఉండాలి, పరిచర్యకు సహకారంగా ఉండాలి, మందిర అభివృద్ధిలో మనము మన పాత్ర ఉండాలా. అప్పుడు పిల్లల్ని దీవిస్తాడు. ఏ కుటుంబం అయితే దేవుని సేవకునికి సహకారంగా, పరిచర్యకు సహకారంగా, మందిర అభివృద్ధిలో సహకారంగా, పరిచర్యలో సహకారంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము దేవుని పనిలో మన వంతు బాధ్యత నెరవేర్చి అనేకుల్ని దేవుని ఇంటికి నింపాలా. తర్వాత దేవుడు మరి యెహోవా యందు భయభక్తులు గలవారిని, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఈ మాట కీర్తనలు 115లో ఉంది. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళందరినీ దీవిస్తాడు. అయితే మనం ఎట్లుండాలట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, చెడుతనాన్ని విసర్జించాలా. దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని విసర్జించడం. మరొక విధంగా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు అంటే దేవుని మాట ప్రకారంగా జీవించడం. కీర్తన 115లో 13వ వచనము 14వ వచనం చదవండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో, అంటే దేవుని మాట వింటాము, ఏదైతే చెడుతనం ఉంటుందో ఆ చెడుతనాన్ని విసర్జిస్తాము, అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు యెహోవా పిన్నల్ని పెద్దల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పిన్నల్ని పెద్దలందరినీ ఆశీర్వదిస్తాడు. తర్వాత యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు వృద్ధి అంటే అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండాలా. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు.
పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మరి దేవుడు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28లో మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు మన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28లో ఉంటుంది. 28 మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన కట్టడలకు విధేయులైనప్పుడు దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. మరి అంతేకాకుండా మనల్ని తలగా ఉంచుతాడు, పైవారుగా ఉంచుతాడు, అప్పిచ్చేవారుగా ఉంచుతాడు. ద్వితీయోపదేశకాండం 28 మొదటి నుంచి చదవండి 2 వచనాలు. నేడు నీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుచున్న పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి బిడ్డలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 28వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాల వరకు అన్ని దీవెనలే ఉన్నాయి. అయితే మనం ఏంటంట మరి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల ఒక కండిషన్ ఉంది. ఆయన మాట శ్రద్ధగా వినాల, ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన కట్టడలకు విధేయత చూపాల, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకి. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించినప్పుడు దేవుడు సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. అంతేకాకుండా దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు గ్రామంలో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నీ గర్భ ఫలాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. శత్రువుల్ని దేవుడు ఎల్లగొడతాడు. నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిట్లలోనూ నీకు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తాడు. 8వ వచనంలో నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అంతేకాకుండా దేవుడు తలగా ఉంచుతాడు, పైవాడుగా ఉంచుతాడు, అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు. అయితే మనం ఆయన ఆజ్ఞల్ని అనుసరించి అనుసరించాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి, అప్పుడు దేవుడు దీవిస్తాడు. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. రెండవ మాట ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మూడవ మాట ఏంటి? ఆయన ఆజ్ఞల్ని అనుసరించి జీవించినప్పుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు, పైవారుగా ఉంచుతాడు, అనేక జనాలకు అప్పిచ్చేవారుగా ఉంచుతాడు. కాబట్టి మనము ఆయనకు నమ్మకంగా ఉండాలా. రెండవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. మూడవది ఆయన ఆజ్ఞల్ని అనుసరించి జీవించాల. అంతేకాకుండా మనం నిజంగా దీవించబడాలంటే దేవుని పనులలో సాకారంగా ఉండాలి, దేవుని పనులు చేయాలి. ఎవరైతే దేవుని పనులు చేస్తారో, దేవుని సేవకు సహకారంగా, సేవకునికి సహకారంగా, సేవకు సహకారంగా, మందిర అభివృద్ధికి సహకారంగా దేవుని పనిచేసి అనేకుల్ని దేవుని వాక్యం చెప్పి దేవుని మందిరానికి నడిపిస్తారో, దేవుని పరిచర్య అభివృద్ధిలో మరి తమ వంతు సహకారంగా ఉంటారో దేవుడు వారిని, వారి పిల్లల్ని దీవిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు ఉన్నాడు. దావీదు దేవుని కొరకు ఎంతో కష్టపడ్డాడు, దేవుని మందిరం కొరకు ఎంతో కష్టపడ్డాడు. అయితే మనం కూడా ఏంటంటే దేవుని మందిరం కొరకు, ఆత్మల కొరకు మన వంతు మనం కష్టపడ్డప్పుడు దేవుడు సాయం చేస్తాడు. మొదటి దినవృత్తాంతాలు 29లో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి దావీదు దేవుని మందిరం కొరకు విశేషంగా సంపాదించినాడు. దావీదు దేవుని మందిరం కొరకు విశేషంగా సంపాదించినాడు. 2వ వచనం చివరిలో ఉంటుంది, చదవండి. మొదటి దినవృత్తాంతాలు 29లో 29 2వ వచనం చివరిలో ఉంటుంది.
విశేషముగా సంపాదించితిని. మొదటి దినవృత్తాంతం 29లో 2వ వచనం చివరిలో. మొదటి దినవృత్తాంతాలు 29 చివరి వచనం, 2వ వచనంలో చివరి లైన్. నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. 3వ వచనంలో మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుడు దావీదు పిల్లల్ని దీవించినాడు. అంటే దావీదు యొక్క స్వభావం ఏంటి? దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, మందిరాన్ని ప్రేమించేవాడు, అంతేకాకుండా పరిచర్యను ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని మందిరం కొరకు ఎంతో కష్టపడి, విశేషంగా ప్రయాసపడి, బహుగా ప్రయాసపడి దేవుని మందిరానికి కావలసిన సమస్తాన్ని సంపాదించినాడు. దేవుని మందిరానికి కావలసిన సమస్తాన్ని, వెండి పనికి వెండిని, బంగారం పనికి బంగారము, రాయి పని రాయి, ఇత్తడి పనికి ఇత్తడిని, సమస్తాన్ని సంపాదించినాడు. కష్టపడి దేవుని మందిరానికి సంపాదించినాడు. అయితే అంత సంపాదించడమే కాకుండా సొంత బంగారాన్ని కూడా ఇచ్చినాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దావీదుని బహుగా ఆశీర్వదించినాడు. దావీదు పిల్లలందరినీ ఆశీర్వదించినాడు. దావీదు పిల్లలందరినీ రాజులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా, మానవ జీవితంలో ఏంటంటే మరి అనేకులు నరకంలో పడకుండా మన వంతు మనం ప్రయత్నం చేయాలి, చెప్పాలి. మనము అనేకుల్ని సంపాదించాలి, అనేకులు మందిరాన్ని నడిపించాలి, అగ్నిలో నుండి లాగినట్టు అనేకులు లాగాల. మనము ఇతరులకు సువార్త ప్రకటించాలా, ఇతరులకు తెలియజేయాలా. నేను చెప్తే ఎవరింటారు అట్లా అనుకోకూడదు. మనము చిన్నగా మనకు తెలిసిన వాళ్ళని, మన మాట వినట వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని వాళ్ళు ఏమన్నా అనుకొని ప్రేమతో చెప్పాలా. అట్లా దేవుని వాక్యం అట్లా చెప్తా ఉంటే దేవుడు మనకు సాయం చేస్తాడు. మనం దేవుని మందిరానికి అనేకులు నడిపిస్తూ ఉంటే సాయం చేస్తాడు. దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు సాయం చేస్తాడు. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ఈ లోకంలో మనం బయట ఎట్లా పని చేస్తే జీతం వస్తుందో, దేవుని పని చేసినప్పుడు మనకు జీతం వస్తుంది. దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఈ లోకంలో ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పని. ఈ దేవుని పని కొరకు మన వంతు మన కాడిని మొయ్యాల, దేవుని కాడిని మొయ్యాల. ఈ మాట చూసుకుందాము. మత్తయి సువార్త 28లో 11:28. 11వ అధ్యాయము 28వ వచనం. 28, 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకు నెమ్మది, విశ్రాంతి అంటే నెమ్మది. తర్వాత మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు నెమ్మది ఉంటుంది. దేవుని కాడి మనం ఎత్తుకున్నప్పుడు మనకి ఇంకా నెమ్మది ఉంటుంది. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. అంటే దేవుని కాడి మనం ఎత్తుకోవాలి. పశువులు మరి ఆ వ్యవసాయం చేసేటప్పుడు అవి కాడి ఎత్తుకుంటాయి. రైతు యజమాని యొక్క కాడి ఎత్తుకొని